వెల్కమ్ టు మై సెలెక్షన్స్. నేను మీ అసలు మన ఈ రోజు వీడియోలో బనారస్ జార్జెట్స్ ఉన్నాయి, పిన్ని సిల్క్స్ ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇది గ్రీన్ కలర్, మంచి గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా శారీ, ఇది కూడా సేమ్ శారీనే. ఇది వచ్చేసరికి బేబీ పింక్ కి డార్క్ రాణి పింక్ కాంబినేషన్ వచ్చింది. సాఫ్ట్ గా ఉంది, కంఫర్ట్ గా ఉంది. మీకు ఈ శారీ కూడా అవైలబుల్ గా ఉంది. పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ కూడా 1 మీటర్ ఉంది. ఇలా పెద్ద బ్లౌజ్ వచ్చింది, చక్కగా బుటీ బ్లౌజ్, చిన్న బుటీ వచ్చింది. బనారస్ బుటీ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ సాఫ్ట్ గా ఉంది. 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. బాగుందండి, బ్లౌజ్ అయితే చాలా బాగుంది. నేను మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నా కానీ ఈ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుంది. ఇవి బనారస్ జార్జెట్ లో కూడా న్యూ ప్యాటర్న్స్. మనకి జార్జెట్స్ అంటే ప్యూర్ కాదండి, ఇవన్నీ కూడా సెమీ. ప్యూర్ అంటే మనకి 10 వరకు ఉన్నాయి కదా, అవి అంత ప్రైస్ లో కాదు. ఇది మినిమం మీడియం బడ్జెట్ లో ఉన్నాయి. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్, మరి ప్యారెట్ గ్రీన్ కాదు, కొంచెం అట్టిన పచ్చలాగా ఉంది. దానికి డార్క్ గ్రీన్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ సారీస్ కూడా మంచి హైట్ వచ్చింది, హైట్ ఒక 46 వరకు కూడా హైట్ వచ్చింది. బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్, ఇలా చక్కగా చిన్న బార్డర్, ఒక 2.5 ఇంచెస్ వరకు బార్డర్ ఉంది. ఇది బార్డర్ కూడా మనకి ఏం గుచ్చుకోలేదండి, సాఫ్ట్ గా కంఫర్ట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే బరగ్గా అలా ఏం లేదు, సాఫ్ట్ ఉంది. ఇది కొంచెం స్టైలే, ఇలా జిగ్జాగ్ లాగా అంటే కొంచెం క్రష్ లాగా వచ్చినట్టు వచ్చింది, కానీ అది కూడా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంది. దీంట్లో ఏం టిష్యూ మిక్స్ అవ్వలేదు. ఇలా లైన్స్ వచ్చింది. శారీ మిడిల్ బాడీ పట్ అంతా మనకి ఇలా ప్లెయిన్ వచ్చి ఇలా లైన్స్ వచ్చింది. 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. అంటే డిఫరెంట్ గా ఉంది, రెగ్యులర్ స్టైల్ కాకుండా ప్లెయిన్ వచ్చి ఇలా బార్డర్ వచ్చేసరికి గ్లాసీ లుక్ లో బాగుంది. జరీ కూడా చక్కగా రిచ్ లుక్ వచ్చింది. చూడండి, ఇలా వచ్చేసరికి కంఫర్ట్ గా ఉంది. మనకి ఈ శారీస్ అన్ని కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్. ఇది ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే ఉంటుంది. ఈ శారీస్ అన్ని కూడా మనకి పళ్ళు, బ్లౌజెస్ బాగున్నాయండి, దానివల్ల గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది పళ్ళు, మరి పెద్ద పళ్ళు ఇవ్వలేదు, ఒక 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. గ్రీన్ మీద డార్క్, ఈ గ్రీన్ వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్. ఇది లైట్ గ్రీన్, ఇది డార్క్ గ్రీన్ ఇచ్చింది కదా. మళ్ళీ చివరి ప్లెయిన్ ఇచ్చారు, మనకి ఇలా టాజల్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా చూడొచ్చు. ఇది వీవింగ్ కూడా కంప్లీట్ గా లాక్ వీవింగ్ లోనే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ గా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్ మీదే ఇచ్చారు, వేరే ఏం కాకుండా సేమ్ క్లాత్ మీదే మనకి ఇలా చక్కగా బూటీస్ ఇచ్చారు. బనారస్ బూటీస్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. ఇంకేం వర్క్ లేకుండా సింపుల్ గా ఇలా బుక్ చేసుకుంటే బ్లౌజ్ చాలా గ్రాండ్ గా ఉంటుంది. మీడియం బడ్జెట్ లో ఉన్నాను కదా, మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 2450 ఏపీ దానికన్నా ఫ్రీ షిప్పింగ్. ఇది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఒకటి, ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి, 2 కలర్స్ ఉన్నాయి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది మళ్ళీ జార్జెట్ డిఫరెంట్ ప్యాటర్న్. ఇది చెక్స్ వచ్చింది. ఇది వచ్చేసరికి స్టైల్ మనకి బిన్ని సిల్క్లో వస్తాయి కదా, సేమ్ అదే స్టైల్లో. ఇది బనారస్ జార్జెట్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఆ శారీ మీద కూడా చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది, అంటే మనకి బిన్నీలో అంత లైట్ వెయిట్ ఉంటుందో అలానే ఉంది. బార్డర్ కూడా మనకి అదే స్టైల్ వచ్చారు, చిన్న బార్డర్, ఒక 1.5 ఇంచ్ బార్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలా గోల్డ్ చెక్స్ ఇచ్చారు. కంఫర్ట్ గా ఉంది, రఫ్ అయితే ఏం లేదండి. క్వాలిటీ అయితే చెక్ చేసుకునే ఉంటుంది. సాఫ్ట్ గా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్. కలర్ వచ్చేసరికి వైలెట్ కలర్, మంచి ట్రెండింగ్ కలర్ కదా ఇప్పుడు వైలెట్ లో. దానికి ఇలా గోల్డ్ చెక్స్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుంది. మరి ప్యూర్ కాదు, సెమీ మీడియం. ఇది పళ్ళు, పళ్ళు కూడా మనకి అదే స్టైల్లో ఇచ్చారు. ఇలా లైన్స్ ఇచ్చి వైలెట్ మీద అక్కడక్కడ ఇలా గోల్డ్ ఇచ్చారు. మనకి శారీ అంతా ఎక్కువ గోల్డ్ హైలైట్ అయింది కదా, పళ్ళు మీద మనకి కలర్ మీద గోల్డ్ లైన్స్ ఇచ్చారు. చివరి మనకి ఇలా టెర్రస్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది చాలా సాఫ్ట్ ఉంది. బ్లౌజ్ కూడా కట్చింగ్ పార్ట్ నుంచి ఇచ్చారు కదా, ఒక 1/2 మీటర్ కట్చింగ్ లో అయితే ప్లెయిన్ ఇచ్చారు. అక్కడి నుంచి ఇది బ్లౌజ్. మెయిన్ బేస్ ఫ్యాబ్రిక్ అయితే ఇదేనండి, మనకి ఎంత సాఫ్ట్ జార్జెట్. దానిపైన మనకి చెక్స్ వచ్చేసరికి ఇలా గోల్డ్ చెక్స్ వచ్చింది కదా, ఇంకొంచెం థిక్ గా ఉంది. కలర్ అయితే చాలా బాగుంది, బ్రైట్ కలర్. కొంచెం మనకి పార్టీ వేర్ అయితే చాలా బాగుంటాయి కలర్స్. కొంచెం జ్యువెలరీ అయితే పెట్టుకున్నా చాలా క్లాసీగా కనిపిస్తుంది. చక్కగా ఉన్నది కలర్ అయితే. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 2700. నెక్స్ట్ దీంట్లోనే మనకి ఇంకో కలర్ ఉంది. ఇది ఎల్లో. ఎల్లోలో కూడా రెగ్యులర్ ఎల్లో కాదండి, కొంచెం స్టంపల్ గ్రీన్ ఉంటుంది కదా, దానికి ఎల్లోకి మిక్స్డ్ షేడ్ లా ఉంది. మరి లెమన్ ఎల్లో కాదు, రెగ్యులర్ ఎల్లో కాదు, డిఫరెంట్ షేడ్ ఎల్లోలో.
దీని కూడా మనకి సేమ్ చెక్స్ వచ్చాయి, అంటే కలర్ వల్ల మీకు తెలుస్తుందో లేదో కానీ సేమ్ ఇలా చెక్స్ 2 లైన్స్ లాగా ఇచ్చారు, సింగిల్ చెక్ కాదు, డబుల్ లైన్ తో చెక్ లాగా వచ్చింది. పైన కింద కూడా సేమ్ బోర్డర్ మీరు చూడొచ్చు. వెనక వైపు కూడా సేమే ఉంటుంది, పైన ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంది. కాకపోతే వెనక వైపు అంత షైన్ లేదు, ఎక్కడ గుచ్చుకోదండి, కంఫర్ట్ గా ఉంటుంది, నిలబడదు. మనం ఎలా కట్టుకుంటే అలానే ఉంటుంది. లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ లో ఉంది. మనకి ప్యూర్ బిన్నీలో ఎలా ఉంటుందో అలాంటి కాంబినేషన్ కానీ జార్జెట్. ఇది వచ్చేసరికి పల్లి మంచి ఎల్లో షేడ్. మనకి ఇక్కడ శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ చెక్స్ వచ్చింది కదా, మనకి పళ్ళులో ఎక్కువ కలర్ ఇచ్చారు. కలర్ మీద ఇలా లైన్స్ లాగా గోల్డ్ లైన్స్ లాగా ఇచ్చారు. చివరి మనకి ఇలా సెల్ఫ్ కలర్ తోనే టాజల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి బ్లౌజ్. బ్లౌజ్ కూడా ఇది మంచి ఎల్లో షేడ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. మనం ఇలా స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది, ఎందుకంటే శారీ అంతా కూడా చెక్స్ వచ్చింది కదా, చాలా డిఫరెంట్ గా ఉంది. కలర్ అయితే కొత్తగానే, ఈ కలర్ అయితే నేను ఎప్పుడు చేయలేదు, చాలా బాగుంది కలర్ అయితే. ఈ శారీ ప్రైస్ కూడా 2700 తెలంగాణ ఫ్రీ షిప్పింగ్. మీకు ఈ వీడియోలో శారీస్ అన్ని నచ్చినట్టయితే స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రికే, అంటే దీని క్వాలిటీని బట్టి మనకి ప్రైస్ మారుతుంది కదా, ఇది కొంచెం ప్రైస్ ఎక్కువలో ఉంది. అన్ని కూడా మరీ ప్యూర్ అయితే కాదు, సెమీనే. ఇది మనకి చినాన్ వస్తుంది కదండి, క్రష్ వచ్చి ఆ స్టైల్లో ఇచ్చారు. జార్జెట్ ఫ్యాబ్రికే. శారీ అంతా మనకి ఇలా వీవింగ్ డిజైన్ వచ్చింది. మనకి వీవింగ్ వల్ల ప్రైస్ కూడా పెరుగుతుంది. ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఒకటేమో కొంచెం ఫ్లవర్ షేప్, ఒకటేమో మెయిన్ వీవింగ్ లాగా ఇచ్చారు. మిడిల్ లో మనకి పింక్ లో కూడా కరివేరు పింక్ ఉంటుంది కదా, ఆ పింక్, రెగ్యులర్ రాణి పింక్ కాదు. పైన వచ్చేసరికి వైలెట్ కలర్, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే చక్కగా ఉంది. ఇది కూడా కంఫర్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అంతా. జార్జెట్ వచ్చేసరికి దీంట్లో ఎక్కువ జరీ వచ్చింది. ఈ జరీ కూడా కంఫర్ట్ గానే ఉంది. జరీ అనేది 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఇచ్చారు. ఒక 4 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. ఇలా జరీ బార్డర్ వీవింగ్ లోనే వచ్చింది, ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా కంచి బార్డర్ స్టైల్ ఇచ్చారు. కాకపోతే ఇది వచ్చేసరికి సిల్వరే, మరి సిల్వర్ కాదు, గోల్డిష్ సిల్వర్ లా ఉంది. ఇక్కడ అలానే ఉంది, మనకి బార్డర్ దగ్గర కూడా అలానే ఉంది. కలర్ బాగా తెలుస్తుంది దానివల్ల. చాలా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది ఓల్డ్, ఇప్పుడు ఓల్డ్ స్టైల్, మళ్ళీ న్యూ అంతా కూడా పాత వెరైటీసే మళ్ళీ తీసుకొస్తున్నారు కదా. ఇది కొత్తగా వచ్చిన డిజైన్స్, పాతగా ఒక 20 ఇయర్స్ బ్యాక్ వచ్చిన డిజైన్స్ నే మళ్ళీ న్యూగా కొంచెం అటు ఇటుగా డిజైన్ చేస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి పళ్ళులో మనకి ఇలా వీవింగ్ ఇచ్చారు, మొత్తం వీవింగ్ ఉంది. ఇలా ఇవన్నీ ప్రింట్ కాదండి, వీవింగ్ లోనే వచ్చింది. చాలా చక్కగా ఉంది. ఇది కూడా లైట్ వెయిట్ లోనే ఉంది. ఈ జరీ వెయిటే. శారీ ఎంత దాని మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి శారీ ఫ్యాబ్రిక్ ఇది, బ్లౌజ్ కి ఇచ్చిన ఫ్యాబ్రికే ఇది. దానిపైన మనకి ఇలా జరీ వీవింగ్ వచ్చేసరికి ఇంకొంచెం బిగ్గరగా కనిపిస్తుంది. ఇది బ్లౌజ్ కూడా చూడండి, మనకి 1 మీటర్ పైన ఉంది బ్లౌజ్. 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు, సేమ్ బార్డర్. చక్కగా ఇలా బుట్టి ఇచ్చారు, చిన్న బనారస్ బుట్టి ఇచ్చారు. ఇది కూడా వీవింగ్ లోనే వచ్చింది. చక్కగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే మనకి ఎలా వర్క్ వల్ల లేకుండా సింపుల్ గా క్లాసీ లుక్ లో ఉంటుంది. చాలా బాగుంది కదా, బాగుంది, మంచి ప్రైస్ లో. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 2399 తెలంగాణ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంది. మంచి రామా బ్లూ. ఇది రామా బ్లూలో కూడా రెగ్యులర్ బ్లూ కాదు, కాపర్ సల్ఫేట్, డిఫరెంట్ షేడ్, రెగ్యులర్ గా లేదు. ఇది వచ్చేసరికి మీకు నావీ బ్లూ కనిపిస్తుంది కాదండి, పీకాక్ బ్లూ. పీకాక్ బ్లూలో ఉంటుంది కదా ఒక షేడ్, ఆ షేడ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. ఇవన్నీ కూడా ఫస్ట్ డ్రై వాష్. మనం కంపల్సరీ జార్జెట్స్ అనేసరికి డ్రై వాష్ అయితేనే బెటర్. ఇది కూడా మనకి సేమ్ డిజైన్ ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ లోనే వచ్చింది. శారీ అంతా రెగ్యులర్ ఫ్లవర్ డిజైన్స్ అలా కాకుండా కొత్తగా వచ్చింది చూడండి డిజైన్ అనేది, చాలా బాగుంది. ఇది మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఇదే డిజైన్ వచ్చింది. ఇది కచ్చిన పాటు ఇక్కడ నుంచి కూడా ఇదే వచ్చింది. దీని మీద సిల్వర్ వీవింగ్ అనేది బాగా తెలుస్తుంది. మిడిల్ లో ఎక్కువ సిల్వర్ ఇచ్చారు, బోర్డర్ వచ్చేసరికి కొంచెం గోల్డిష్ సిల్వర్ లా ఉంది కలర్ అనేది. చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే. మంచి బ్రైట్ కలర్స్ అన్ని కూడా మనకి జార్జెట్స్ లో అన్ని కూడా ఎక్కువ
బ్రైట్ కలర్సే వస్తాయి. అన్ని కూడా న్యూ మోడల్స్ ఉంది, కొత్తగా వచ్చే మోడల్స్ అన్ని ఇంకా ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మార్కెట్ లోకి. ఇది వచ్చేసరికి పళ్ళు మనకి ఇలా వీవింగ్ పళ్ళు ఇచ్చారు, సేమ్ బార్డర్ ఇచ్చారు కదా, అదే డిజైన్ తో కొంచెం పెద్దగా వీవింగ్ ఇచ్చారు, వీవింగ్ వీవింగ్ లాగా. ఇది బ్లౌజ్, మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్, సేమ్ కలరే బార్డర్ కలర్ ఇచ్చారు కదా, అదే కలర్ ఇచ్చారు. చిన్న బుట్టి 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. మనకు కావాలంటే ఈ 2 సైడ్స్ బార్డర్ ని హ్యాండ్ కి వేసుకుంటే పెద్దగా ఫుల్ హ్యాండ్ వచ్చేస్తుంది కదా, అలా అయినా మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఇది వస్తుంది కాబట్టి చక్కగా వర్క్ పని లేకుండా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2399. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది ఫ్యాన్సీ ఐటమ్, జార్జెట్ కాదు కానీ చాలా బాగుందండి. ఇది ప్యూర్ కంచి పట్టు ఉంటుంది కదా, దానికి ఇమిటేషన్, ప్యూర్ అయితే కాదు. ఇవన్నీ కూడా మన టీకాలు ఇమిటేషన్స్. ఇది వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ అయితే భలే నచ్చిందండి నాకైతే. ఈ క్వాలిటీలో శారీ అవుతుంది ప్యూర్ లో. నేను ఈ సారీ ఎప్పుడైనా వీడియోలో కట్టుకుంటాను. ఈ కలర్ కాదు, నెక్స్ట్ కలర్ ఉంది అది. ఇది క్వాలిటీ బాగుందండి, ఎందుకంటే మనకు ప్యూర్ కంచి పట్టు వస్తుంది కదా. నాకైతే ఇలా బోర్డర్లెస్ నచ్చుతాయి. ఇది బోర్డర్లెస్ వచ్చింది, శారీ అంతా కూడా ఇలా లైన్స్ లో వచ్చింది, సెల్ఫ్ లైన్స్ లో వచ్చింది. అంటే ఒక 4 లైన్స్ దగ్గరగా వచ్చి మిగిలిన అలా లైన్స్ లో వచ్చింది. దీనికి ఏం బార్డర్ కాదు, చక్కగా లైట్ వెయిట్ లో ఉంది. వెనకాల కూడా మనకి ఇలా లోనే వచ్చింది. చాలా కంఫర్ట్ గా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. లైట్ వెయిట్ బాగుందండి, చక్కగా ఫైన్ ఉంది. క్వాలిటీ అయితే మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉంది, నీట్ గా క్లాసీగా ఉంది. కలర్ వచ్చేసరికి వైన్ కలర్, ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదా వైన్ కలర్. ఇది వైన్ కలర్, ఏ బార్డర్ చూసుకోండి, ఎటువైపు బార్డర్ రాలేదు. చిన్నగా ఒక 1/2 ఇంచ్ రిబన్ బార్డర్ లాగా ఇదే కలర్, రెడ్ కలరే ఇచ్చారు. జరీ వీవింగ్ రాకుండా 2 సైడ్స్ కూడా సేమ్ ఇలానే ఉంది. ఇది శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఇలానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ డ్రైవర్స్. ఇది వచ్చేసరికి పళ్ళులో మనకు కొంచెం ఇలా వీవింగ్ ఇచ్చారు, 1 మీటర్ పళ్ళు ఇచ్చారు, చక్కగా వీవింగ్ డిజైన్ ఇచ్చారు. ఇవి ఇట్లా కూడా ఏమి ఫ్లవర్స్ ఇలా కాకుండా చక్కగా డిజైన్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. ఇలా మధ్యలో కూడా కొంచెం పెద్ద డిజైన్ ఇచ్చారు. చివరి వీటికి కూడా ఇలా డాజల్స్ ఇచ్చారు. కలర్ బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సిల్క్ కలరే, ఇది కాపర్ వీవింగ్ లా ఇచ్చారు. దీని మీద ఇచ్చిన జరీ అని చూస్తారా, ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ కాపర్. అలానే అదే వీవింగ్ తో మనకి ఇలా చిన్న బాక్స్ లాగా చాలా చిన్నగా ఇచ్చారు. జకార్డ్ వీవింగ్ లా వచ్చింది. వెనక కూడా చూడొచ్చు, ఇంత కూడా లాక్ వీవింగ్ లోనే ఉంది. బ్లౌజ్ కూడా కంఫర్ట్ గా ఉంది. శారీ మీద కొంచెం టిక్ ఉంది, జరీ అనేది ఎక్కువ ఉంది కదా, దాని మీద కొంచెం టిక్ ఉంది కానీ చక్కగా ఉందండి. కొంచెం క్లాసీ లుక్ లో ట్రెడిషనల్ స్టైల్ ట్రై చేయాలనుకుంటే మనక చాలా బాగుంది శారీ. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 18 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో, మంచి లెమన్ ఎల్లో కలర్ లో బ్రైట్ గా ఉంది. ఫ్యాబ్రిక్ బట్టి మనకి బ్రైట్ అనిపిస్తుంది. ఇందాక నేను జార్జెట్ లో కూడా ఒక శారీ చూపించాను కదా, అది కూడా ఇది దగ్గర కలరే. దాని ఫ్యాబ్రిక్ వల్ల దాని షైన్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి కొంచెం పట్టు స్టైల్లో ఇచ్చారు కదా, దాని వల్ల దీనికి ఇంకొంచెం షైనింగ్ ఉంది. కానీ చాలా కంఫర్టబుల్ చూడండి, పట్టుకుంటే కంఫర్ట్ ఉంటుంది అసలు. దీనికి కూడా మనకి ఇలా గోల్డ్ లైన్స్ వచ్చాయి, ఇలా 4 లైన్స్ దగ్గరగా వచ్చి ఇలా వచ్చింది. ఇది కొంచెం మనకి ఎలా వచ్చిందంటే మిషన్ లో కుట్టు ఉంటుంది సరే, అది కొంచెం పెద్ద కుట్టు పడితే ఎలా ఉంటుందో అలా ఇచ్చారనమాట. డ్రాప్ లాగా ఇచ్చారు. సేమ్ మనకి ప్యూర్ లాగే ఉంది. అది ఇమిటేషన్. ఇది శారీ, అలా శారీ మనకి ఇలాగే ఉంటుంది. బార్డర్ లెస్, ప్యూర్ కంచిపట్టులో కూడా చాలా మంది అడుగుతారు బార్డర్ లెస్ శారీస్. అలానే బార్డర్ లెస్ ఇచ్చారు. ఇది పళ్ళు కూడా మనకి సెల్ఫ్ లోనే. ఇవన్నీ కూడా సింగిల్ కలర్ మ్యాచింగ్స్, డబల్ ఎక్కడ రాలేదు, సెల్ఫ్ కలర్. మీకు కావాలంటే ఏమైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఎల్లో ఉంది కదా, దీనికి ఇప్పుడు నాకు పింక్ బ్లౌజ్ వేసుకుని ఉంటాను నేను, ఇలా ట్రై చేయొచ్చు. ఇలా కూడా బాగుంటుంది. ఏదైనా వర్క్ బ్లౌజ్ కానీ మిక్స్ అండ్ మ్యాచ్కి వెళ్ళినా చాలా చక్కగా ఉంది. ఇది పళ్ళులో మనకి ఇలా వీవింగ్ తో ఇచ్చారు. ఇలా చివరికి యాపిల్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత దానికి గోల్డ్ కలర్ కుచ్చి కూడా ఇచ్చారు. ఇది బ్లౌజ్. దీనికి కూడా మనకి ఇలా చిన్న వీవింగ్ తోనే ఇచ్చారు. మళ్ళీ చివరి బార్డర్ ఇచ్చారండి. నాకు నేను ఆ బ్లౌజ్ చూపించలేదు మీకు. ఇది చివర హ్యాండ్ కి చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. చాలా చక్కగా ఉంది కలర్ అయితే. మీరు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది, లేదు కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళినా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్,
కంఫర్టబుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 1850. నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్. ఇది ఎగ్జాక్ట్ కలరే నాకు ప్యూర్ పట్టులో ఉంది. ఈ సారీ ఎప్పుడైనా నేను పట్టు వీడియోస్ చేసినప్పుడు చేస్తాను, ఆ వీడియోలో పెట్టుకుంటాను సారీ. ఇదే ఇలానే బోర్డర్ ఉంటుంది దానికి కూడా. కాకపోతే నా శారీకి ఏంటంటే చిన్న బుటీస్ వస్తాయి, ఇలాగే కాపరిష్ లాగే చిన్న బుటీస్ వస్తాయి. ఇది వచ్చేసరికి ఇలా డ్రాప్ డిజైన్ లాగా మొత్తం లైన్స్ లాగా వచ్చింది, చాలా బాగుంటుందండి. ఇలానే ఉంది ఫ్యాబ్రిక్, ఇది కూడా అది కాకపోతే ప్యూర్ కాబట్టి ఇంకొంచెం సాఫ్ట్ వచ్చింది. అంత లైట్ వెయిట్ ఉంది. ఎంత లైట్ వెయిట్ ఉంటుందో అది ఆల్రెడీ వాడిన దాన్ని బట్టి నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది అండి, అందుకని ఇదైతే తెప్పించాను. బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా లైట్ వెయిట్ వచ్చింది. ఇలా బోర్డర్లెస్. ఇది పై మనకి నావీ బ్లూ మీద ఈ కలర్ బాగా తెలుస్తుంది, షైనింగ్ బాగా తెలుస్తుంది కదా. కాపరిష్ గోల్డ్ లా ఉంది దాని బుటీస్. పళ్ళు వచ్చేసరికి కొంచెం ఎక్కువగా రిచ్గా ఇచ్చారు పళ్ళు. ఇది కూడా మనకి వీవింగ్ అనేది కంప్లీట్ గా లాక్ వీవింగ్ లో అనేది ఇది ఇలా టాలెంట్స్ ఇచ్చారు. ఇది కూడా బ్లౌజ్ ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న బాగుంటుందండి. చక్కగా జకార్డ్ వీవింగ్ చిన్న డిజైన్, చాలా చిన్నగా వచ్చింది, చాలా బ్యూటిఫుల్. కలర్ అయితే డార్క్ నావీ బ్లూ కలర్, షేడ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 18. నెక్స్ట్ కలర్ వచ్చేసి మన పింక్. పింక్ లో కూడా రాణి పింక్ కూడా కాదండి ఇది. ఎందుకంటే చూడండి మా బ్లౌజ్ షేడ్ డిఫరెంట్ ఉంది చూసారా, ఇది కొంచెం రూబీ పింక్ లా వచ్చింది. అదే రూబీ పింక్ కూడా కాదు, ఎగ్జాక్ట్ కలర్ అంటే మంచి షేడ్ అండి పింక్ లోనే. రాణి పింక్ కూడా కాదు, కొంచెం మన ధాన్యం గింజ కలర్ ఉంటుంది కదా ఆ పింక్. పింక్ కూడా సేమ్ ఇలా లైన్స్ వచ్చాయి. స్టార్టింగ్ నుంచి ఉంటుంది, స్టార్టింగ్ అంటే సారీ అండి, స్టార్టింగ్ నుంచి అంటే ఇలా ఒక 1/2 మీటర్ ఇలా లైన్స్ ఇచ్చారండి. సేమ్ ఫ్యాబ్రిక్ మీద దూరంగా లైన్స్ ఇచ్చారు 1/2 మీటర్. అక్కడి నుంచి శారీ అంతా వచ్చింది. ఎవరికైనా బాగుంటాయండి, ఏజ్ గ్రూప్ అయినా బోర్డర్ ఇష్టపడద్దు బోర్డర్ వద్దు అనుకునే వాళ్ళు ఎవరికైనా కూడా చక్కగా కట్టేసుకోవచ్చు. ఏజ్ ఫ్యాబ్రిక్ కంఫర్ట్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది. ఇది పళ్ళు, పెద్ద పళ్ళు వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా కాపరిష్ మోడల్తోనే ఇలా వీవింగ్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ కూడా 1 మీటర్ ఉంది. మనకి హ్యాండ్కి ఇలా బోర్డర్ ఇచ్చారు. చక్కగా బోర్డర్ వేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కొంచెం ట్రెడిషనల్ లుక్ లో మనకి పట్టు లుక్ లాగా అనిపిస్తుంది. చాలా చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్. అంటే సింగిల్ కలర్ అయినా కూడా కాపర్ వీవింగ్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 1850. మీరు ఎవరైనా ఆఫ్లైన్ కూడా ఉందండి, ఎవరైనా వచ్చి డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. మాది వచ్చేసరికి ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా స్టోర్కి వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు సారీస్. ఇది వచ్చేసరికి ఇది మళ్ళీ ఫ్యాబ్రిక్ మారింది, బిన్నీ సిల్క్. బిన్నీలో కూడా నేను డిజిటల్ ప్రింట్ స్టైల్ చేశాను కదా. ఇది వచ్చేసరికి కొత్త ప్యాటర్న్. ఇవి ఇలా మనకి లైన్స్ వచ్చాయి, అలా అడ్డంగా లైన్స్ వచ్చాయి. గోల్డ్ కూడా మరి ప్యూర్ గోల్డ్ కాదు, కాపరిష్ గోల్డ్ లాగే ఉంది. ఇది కూడా మనకి ఈ బిన్నీ అనేసరికి 2 సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది. కలర్ వచ్చేసరికి చక్కగా బ్రౌన్ షేడ్, లైట్ బ్రౌన్, చాక్లెట్ బ్రౌన్ లో చాలా లైట్ షేడ్, చాలా బాగుంది. కలర్ వచ్చేసరికి ఇంగ్లీష్ కలర్, మంచి క్లాసీ కలర్. 2 సైడ్స్ కూడా బోర్డర్ కూడా మనకి పెద్ద బోర్డర్ రాలేదు, 2 ఇంచెస్ బోర్డర్ వచ్చింది, చిన్న బోర్డర్. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది, ఫైన్ క్వాలిటీ ఉంటుంది. ఇది వాషబుల్ ఐటమ్. ఇది శారీ అంతా మనకి వేరే డిజైన్, ఫ్లవర్ డిజైన్ అలా ఏం కాకుండా ఇలా లైన్స్ ప్యాటర్న్, ఇలా లైన్స్ వచ్చి దీనికి బ్లౌజ్ హైలైట్. మనకి బ్లౌజెస్ బాగా వచ్చాయి. ఇది కూడా పళ్ళు కూడా పెద్ద పళ్ళు కాదు చూడండి, జస్ట్ చిన్న చిక్ పళ్ళు. ఇదంతా కూడా బిన్ని సిల్కే వస్తుంది, పైన ఉంటుంది వర్క్. అయితే ఇది వచ్చేసరికి బ్లౌజ్ మనకి ఇంట్లో కలంకారీ బ్లౌజెస్ వచ్చాయి. ఇలా ఇక్కత్ స్టైల్, ఇక్కత్ కూడా కాదు పటోలా స్టైల్ ఇచ్చారండి. పటోలా స్టైల్ బ్లౌజ్ ఎల్లో కలర్ అండ్ మెరూన్ కలర్, మెరూన్ రెడ్ లాగా ఉంది. ఆ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలా రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. చూడండి కలర్ కాంబినేషన్ అంతా చక్కగా ఉంది, క్లాసీగా బ్యూటిఫుల్ ఉంది సారీ అయితే. చాలా బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 1850. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ వెయిట్ లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా వెయిట్ ఏం లేవు, లైట్ వెయిట్ లో ఉంటాయి. బ్లాక్
ఇంకా బ్లాక్ ది గోల్డ్ అంటే ఇక తినలేదు, అంత బాగుంది. చక్కగా చిన్నగా బ్లాక్ మీద ఇది బాగా తెలుస్తుంది చూడండి, కలర్ అనేది గోల్డ్. ఇది మరి కాపర్ లా లేదు, గోల్డే, మరి బ్రైట్ గా కాకుండా మీడియం గా ఉంది. చక్కగా ఇలా లైన్స్ వచ్చాయి, చాలా బాగుంది. ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టేసుకోవచ్చు. కంఫర్ట్ గా కావాలనుకునే వాళ్ళకి, మరి ఫాలింగ్ కాదు, అలాని మరి బాడీ హగ్గింగ్ కూడా కాదు, కంఫర్ట్ గా మెత్తగా కావాలనుకుంటే చక్కగా వెళ్ళవచ్చు. చాలా బాగుంది కలర్ అయితే, బ్లాక్ మీద గోల్డ్ లైన్స్ కదా, చాలా బ్యూటిఫుల్. అన్నిటికీ కూడా బ్లౌజెస్ డిఫరెంట్ గా వచ్చాయి, సెల్ఫ్ కలర్ బ్లాక్ తో ఇవ్వకుండా ఇక్కడ ట్రెండింగ్ డిజైన్స్ ఇచ్చారు. ఇది పళ్ళు, ఇలా చిక్ పళ్ళు వచ్చింది, సరి కొంచెం థిక్ గా సరి ఇచ్చారు. ఇది కూడా సాఫ్ట్ గానే. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దాని మీద ఇలా మ్యాంగో డిజైన్, కప్ స్టైల్ డిజైన్ లాగా ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్. దీనికి కూడా లైన్స్ వచ్చాయి, ఇలా జరీ లైన్స్, టూ సైడ్స్ కూడా ఇలా సిల్వర్ లైన్ తో ఇచ్చారు. చాలా చక్కగా ఉంది. మనం డిఫరెంట్ గా వేసుకుంటున్నారు కదా ఇప్పుడు బ్లౌజెస్ అనేది, కలంకారీ ఇట్లతో ఆ స్టైల్లో వాళ్ళే అలా డిజైన్ చేసి ఇచ్చారు. చాలా చక్కగా ఉంది, క్లాసీగా ఉంది. కలర్ అయితే బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ కూడా, ఈ సారీ ప్రైస్ కూడా 850. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్, మంచి ట్రెండింగ్ కలర్. వైన్ లో కూడా కొంచెం డార్క్ షేడ్, దాని మీద మనకి ఇలా లైన్స్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్, న్యూ కలెక్షన్, న్యూ స్టాక్. టూ సైడ్స్ కూడా చిన్న బార్డర్, ఇలా బార్డర్ ఇచ్చారు, ఇలా లైన్స్ వచ్చింది. చాలా సాఫ్ట్ గా ఉంది, కంఫర్ట్ గా మెత్తగా కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు ఆఫ్లైన్ లో కూడా అడుగుతున్నారు కస్టమర్స్, చక్కగా మెత్తగా ఉండాలి, ఉంచుకోకూడదు, నిలబడకూడదు, ఇలా అడుగుతారు. అందుకని వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను నేను. ఇది ఇలా చక్కగా ఈ జరీ కూడా మెత్తగా ఉంది చూడండి, ఇక్కడ ఉంచుకోదు, స్టిఫ్ గా అలా ఏం లేదు, కంఫర్ట్ గా ఉంది. ఇలా క్లాసీ లుక్ లో వచ్చింది. మంచి ప్లెయిన్లు, మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజులు వాడుతున్నారు కదా, ఇది వాళ్ళే అలా కొత్తగా డిజైన్ చేస్తారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి బిన్నీ సిల్క్. ఇది పళ్ళులన్నీ కూడా చిప్ పళ్ళులే వచ్చాయి, ఇలా చిన్నగా. దీనికి బ్లౌజ్ చూడండి, మనకి అన్ని కాంట్రాస్ట్ డిఫరెంట్ గా ఇచ్చారు కదా. ఇది సిల్క్ కలర్, మనకి వైన్ కలర్ మీదే ఇలా కొంచెం కలంకారీ స్టైల్లో ప్రింట్ ఇచ్చారు. మ్యాంగో డిజైన్ ఉంది, దీనికి కూడా ఇలా లైన్స్ ఉన్నాయి, టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది, సేమ్ బార్డరే. ఇది సెల్ఫ్ మ్యాచింగ్, కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ మ్యాచింగ్ ఇచ్చారు, చక్కగా ఉంది. చీర పన్నా కూడా పెద్దగానే ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 850. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది పింక్, పింక్ లో కూడా టమాటా పింక్, రెగ్యులర్ రాణి పింక్ కాదు, టమాటా పింక్ వచ్చింది. ఇది కూడా సారీ అంతా మనకి ఇలా లైన్స్ వచ్చాయి, టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. డిఫరెంట్ కలర్, బాగుంది కలర్ కూడా. బ్రైట్ కలర్ అండి, డల్ అయితే లేదండి, బ్రైట్ కలరే. ఇలా ఇవన్నీ కూడా వాషబుల్ ఐటమ్. ఈ బిన్నీ ఫ్యాబ్రిక్ మొత్తం వాషబుల్. నేను ఫస్ట్ చూపించిన జోర్డెట్స్ అన్ని కూడా డ్రై వాష్. ఇది వచ్చేసరికి ఇలా చిక్కలు. దీనికి కూడా సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది. అంటే సెల్ఫ్ బ్లౌజ్ అంటే సింగిల్ కలర్, అదే కలర్ శారీ కలరే, ఇలా డిజైనర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా చూడొచ్చు, 1 మీటర్ బ్లౌజ్ ఉంది, చీర పన్నా వచ్చింది, టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. మనకి బ్లౌజ్ కూడా సేమ్ శారీలో వచ్చిన లైన్స్ వచ్చాయి చూడండి, బార్డర్ కూడా సేమ్ బార్డర్ వచ్చింది. చక్కగా సెల్ఫ్ కలర్ మీద ఇలా గ్రే కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ తో ఇలా కలంకారీ స్టైల్ ప్రింట్ వచ్చింది. చక్కగా ఉందండి. బ్లౌజ్ వల్ల శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్, అన్ని కూడా కొత్తగా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా. మనకి బ్రౌన్ చూసాము, ఇక్కడ బ్లాక్ అండ్ రెగ్యులర్ కలరే, కొత్తగా ఉంది కలర్ కూడా. ఇది కూడా టమాటా పింక్ వచ్చింది, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 1850. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్, మంచి షేడ్ అండి. మెరూన్ లో కూడా మరి డార్క్ స్నఫ్ కాదు, మెరూన్ కి స్నఫ్ కి మధ్యలో ఉంది అనుకోవచ్చు. మంచి కలర్. మన బిన్నీలో కూడా నేను డిజిటల్ ప్రింట్ చూపించినట్లు కూడా ఈ కలర్ అయితే చూపించాము. కొంచెం షేడ్ మారుతుంది కానీ చాలా చక్కగా బ్రైట్ షేడ్, అన్ని కూడా బ్రైట్ షేడ్ లో వచ్చాయి. ఇందులో ఇలా లైన్స్ వచ్చాయి, టూ సైడ్స్ కూడా బార్డర్. బార్డర్ కూడా మరీ పెద్దగా లేదండి, 2 ఇంచెస్ ఉంటుంది అంతే. ఇది వచ్చేసరికి పళ్ళు, పళ్ళులో మనకి ఇలా వీవింగ్ పళ్ళు ఇచ్చాయి. కలర్ చాలా బాగుంది. ఈ కాపరిష్ గోల్డ్ చక్కగా ఉంది. దీనికి మళ్ళీ బ్లౌజ్ చూడండి, చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, మస్టర్డ్ ఎల్లో షేడ్ మీద ఇలా మ్యాంగో డిజైన్, చక్కగా కలంకారీ పింక్, చాలా బాగుంటుంది కలర్. ఇది ఎవరిగ్రీన్ కలర్ కాంబినేషన్, అసలు ఓల్డ్ పట్టు చీరలు వచ్చాయి కదా, ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మంచి కలర్ కాంబినేషన్. 1 మీటర్ బ్లౌజ్ ఉంది, సేమ్ ఫ్యాబ్రిక్, శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ మనకి బిన్నీ ఫ్యాబ్రిక్ మీదే సేమ్. దానికి కూడా లైన్స్ వచ్చాయి, టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది.
చక్కగా ఉందండి. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా కంఫర్ట్ గా కావాలనుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 1850. ఇవ్వండి ఈరోజు వీడియోలో సారీస్. ఈరోజు వీడియోలో సారీస్ అన్ని మీకు నచ్చి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడవచ్చు. ఈ వీడియోలో సారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. మరి కొత్త కలెక్షన్ లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.